తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారులు మహిళల భద్రతకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్న రేవంత్. లైంగిక హింసకు పాల్పడే వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక. రైతు రాజ్యంపై చర్చకు రావాలన్న రేవంత్ రెడ్డి సవాల్కు బీఆర్ఎస్ సంసిద్ధత. సమయం, వేదిక చెప్పాలని డిమాండ్ చేసిన కేటీఆర్. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాషాయ శ్రేణులు. కాకినాడ జిల్లాలో దారుణం. చెల్లితో ఫోన్లో మాట్లాడుతున్నాడు అనే కారణంపై యువకుణ్ణి చంపిన వ్యక్తి. పోలీసులకు లొంగుబాటు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేత దారుణ హత్య. శాంతి భద్రతలు క్షీణించాయంటానికి నిదర్శనమన్న విపక్షాలు. అమర్నాథ్ యాత్రలో ఘోర ప్రమాదం. ఓ వాహనం బ్రేక్ ఫెయిల్ అయి పరస్పరం ఢీకొట్టుకున్న 5 బస్సులు. 36 మందికి గాయాలు. అమెరికా టెక్సాస్ లో కొనసాగుతున్న వరద బీభత్సం. 24కు చేరిన మృతుల సంఖ్య. గలంతైన 20 మంది బాలికల కోసం విస్తృత గాలింపు. ధర్మశాలలో ప్రారంభమైన 14వ దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు. మరో 30-40 ఏళ్లు ప్రజలకు సేవ చేయాలని ఉందని వ్యాఖ్య. చిన్నారులు మహిళల భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటున్నామన్నారు. హైదరాబాద్లో లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత అంశంపై నిర్వహించిన సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు జడ్జిలు, డీజీపీ ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలని సీఎం కోరారు. పోక్సో కేసుల్లో నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని వివరించారు. We have to protect our children from sexual abuse at any cost and with all means. My government gives top priority to the protection of children and women. Telangana Bharosa project has 29 centers. It provides police support, legal aid, medical assistance and counseling in a friendly environment. The goal is not just faster cases disposal, but total child protection and development. We must ensure help child victims, not hurt them every step of this process. రైతు సంక్షేమంపై తెలంగాణలో ఎక్కడ చర్చ పెట్టినా సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో రైతు రాజ్యంపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. 72 గంటల్లో సమయం, వేదిక చెబితే అక్కడకు వస్తామని కేటీఆర్ అన్నారు. లేదంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ నెల 8న సిద్ధంగా ఉంటామని సీఎం చర్చకు రావాలన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక నీళ్లను ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లు రైతులకు ఎవరూ లబ్ధి చేకూర్చలేదన్నారు. రైతుల బాగుపై కాంగ్రెస్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎరువులు, విత్తనాల కోసం రైతులు లైన్లలో చెప్పులు పెట్టడమేనా అని ప్రశ్నించారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చిన ఘనత కేసీఆర్దేనని కేటీఆర్ వివరించారు. ఏదో మాటలతోనో డైలాగులతోనో కాలేదు తెలంగాణలో వ్యవసాయ విస్తరణ. కేసీఆర్ గారి నాయకత్వంలో అకుంఠిత దీక్షలాగా, ఒక తపస్సులాగా చేస్తే సాగునీరు, విద్యుత్తు, అట్లాగే ఇరిగేషను, గ్రామీణాభివృద్ధి కలిస్తే వాటి సమాహారంగా అల్టిమేట్ గా తెలంగాణ ఇలా భారతదేశంలో నెంబర్ 1 అయింది. మేము రెడీ. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వెల్లో పెడతావా, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. కానీ నువ్వు తప్పించుకపోయే బాబత్ మాకు తెలుసు. నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు? ఇట్లా సల్తాడు, ఏదో మాట అంటే డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళా పోతాడు. ఆయననే చెప్పిండి, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా. నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక
ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నువ్వే ఛాలెంజ్ ఇసిరినావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం, నీళ్లకు నీళ్లు పాలకు పాలు. తెలంగాణలో అన్ని విషయాలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీకి వచ్చి చర్చించాలని కేటీఆర్ను కోరుతున్నామని తెలిపారు. తెలంగాణకు ఎవరు అన్యాయం చేశారో చర్చిద్దామన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి ఏం చేశారో చర్చకు సిద్ధమన్నారు. గోదావరి మిగులు జలాలపై మీ మాటలు ప్రజలకు వివరిస్తామని పొన్నం పేర్కొన్నారు. డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి శాసనసభ ఆన్ డ్యూటీ ఎగ్జిక్యూటివ్లో ఉంది. కాబట్టి మనం శాసనసభ వేదికలో చర్చ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్లోకి పోయి చర్చకు వస్తావా లేదా అని సవాల్ చేస్తే ఎట్లా? అరే రా, ఎమ్మెల్యే కదా, ఊరికి వేరేటోళ్ళు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సవాల్ చేస్తే వేరు. ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రివి, శాసనసభ్యుడివి, మనం చార్మినార్ చౌరస్తా మీద చేద్దామా, లేదా గోల్కొండ చౌరస్తా మీద చేద్దామా, లేకపోతే నాగార్జున సర్కిల్లో చర్చ చేస్తామంటే మనం వీధిలో కొట్లాడుకునేటువంటి వీధి వాళ్ళమా? మేము చర్చలకు వెనుకపోయేటోళ్ళం కాదు. బేసిన్లు బేసిజాలు లేవన్నా, బేసిన్లు బేసిక్గా లేవన్నా, ఇదంతా కూడా చర్చ జరగాలంటే ప్రజాస్వామ్య వేదికైన శాసనసభకు రమ్మని కోరుతా ఉన్నాం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షుడి కుర్చీలో రామచంద్రరావును కూర్చోబెట్టారు. తర్వాత వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అధ్యక్ష బాధ్యత చేపట్టిన రామచంద్రరావుకు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపాయి. ఈ ఉదయం 9 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచంద్రరావు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్దకు వచ్చిన ఆయన అక్కడ పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు. గన్ పార్క్ నుంచి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్న రామచంద్రరావుకు డప్పు చప్పుళ్లు, మహిళల నృత్యాలు, బాణాసంచా పేల్చి స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. తర్వాత కార్యాలయంలో ఉన్న శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించిన రామచంద్రరావు మొదటి అంతస్తులోని అధ్యక్షుడి గదిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీజేపీ శ్రేణులు రామచంద్రరావుకు అభినందనలు తెలిపారు. ఒక పోస్ట్ ఇచ్చింది ఎవరికో ఒక కులానికి ఇచ్చిండొచ్చు, ఒక సామాజిక వర్గానికి ఇచ్చిండొచ్చు. ఇంకా 100 పోస్టులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చినాం, ఎంపీలు ఇచ్చినాం, ఎంపీటీసీలు ఇస్తాం, జెడ్పీటీసీలు ఇస్తాం. ఒక్క పోస్టు వీళ్ళకి వస్తే ఈ మాటలు కాంగ్రెస్ పార్టీని అన్నాడు పొన్నం ప్రభాకర్, ఆయనకి ఇచ్చారు. సరేనా బాబు, నేను కూడా రిజైన్ చేస్తా, మీరు రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయమని చెప్పి బీసీ సీఎం చేయమని చెప్పండి. దమ్ముంటే ఈ మాటలు మాట్లాడదు. కులాలు, మతాలు ఇవన్నీ అతీతంగా రాజకీయాలు మనం చేయాలి. కులాలలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాన్ని పైకి తీసుకురావాలి. వీఆర్ ఫర్ ది బ్యాక్వర్డ్. మా ప్రధానమంత్రి బ్యాక్వర్డ్ క్లాస్. మా ప్రధానమంత్రి కేబినెట్ లో 29 మంది బ్యాక్వర్డ్ క్లాసెస్. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమలో 6వ రోజు శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ఇంకా ఆచూకీ లభించని 9 మంది కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ప్రమాద సమయంలో 143 మంది కార్మికులు విధుల్లో ఉండగా 40 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. సిగాచి పరిశ్రమ ఘటనలో గాయపడి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మున్మున్ చౌదరి అనే వ్యక్తి ఇవాళ మృతి చెందారు. అటు కొందరి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉండటంతో DNA టెస్టుల ద్వారా ఇవాళ 3 మృతదేహాలు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇప్పటి వరకు మొత్తం 35 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అటు సిగాచి బాధితుల కోసం బీహార్కు చెందిన ఎంపీ రాజా రామ్ సింగ్, మాజీ ఎమ్మెల్యే మనోజ్ మంజిల్ ఇవాళ సిగాచి పరిశ్రమకు వచ్చి సహాయ చర్యలపై ఆరా తీశారు. చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడు అనే కోపంతో ఓ యువకుణ్ణి బాలిక సోదరుడు మరొకరి సాయంతో హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం బ్రహ్మానందపురంలో జరిగింది. వేమవరానికి చెందిన కిరణ్ కార్తిక్ అదృశ్యమయ్యాడని అతని తండ్రి వెంకటరమణ గత నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తుండగా అనూహ్యంగా కృష్ణప్రసాద్, వినోద్ అనే ఇద్దరు పోలీసుల ముందు లొంగిపోయారు. కిరణ్ కార్తిక్ ఎక్కువగా తన చెల్లితో ఫోన్లో మాట్లాడుతున్నందున వద్దని వారించినట్టు కృష్ణప్రసాద్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలో ఇద్దరికి వాగ్వాదం జరిగిందని తెలిపారు. జూన్ 24న పార్టీ ఇస్తానని నమ్మించి కిరణ్ కార్తిక్ ను బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్లోకి తీసుకువెళ్లి చంపినట్లు కృష్ణప్రసాద్, వినోద్ అంగీకరించారు. ఇది బయటకు పొక్కుతుంది అన్న భయంతో నిందితులు వీఆర్ఓ వద్ద లొంగిపోయారని వెల్లడించారు. తమ కుమారుడి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కిరణ్ కార్తిక్ తల్లిదండ్రులు స్వరూప, వెంకటరమణ డిమాండ్ చేశారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర మూలాల కదలికలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అబుబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అనుమానితులు ఎవరూ ఆ ప్రాంతానికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉగ్రవాదులతో పరిచయాలు ఉన్నవారిని పోలీసులు రహస్యంగా ప్రశ్నిస్తున్నారు. వారి పాస్పోర్ట్లు, బ్యాంకు పుస్తకాలపై ఆరా తీస్తున్నారు. వారికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి అందుతున్నాయి అనే అంశంపై పోలీసులు నిఘా పెట్టారు. మరోసారి ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఉగ్రవాదుల భార్యలను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. వారితో సంబంధాలు ఉన్నవారిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. 8 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అర్జెంటీనా చేరుకున్నారు. రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ కు చేరుకున్న ప్రధానికి అర్జెంటీనా సంప్రదాయ పద్ధతిలో అక్కడి అధికారులు స్వాగతం పలికారు. 2 రోజులు ఆ దేశంలో పర్యటించనున్న ప్రధాని కీలక రంగాలకు సంబంధించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. గత 57 ఏళ్లలో ద్వైపాక్షిక చర్చల కోసం భారత ప్రధాని అర్జెంటీనాలో పర్యటించడం ఇదే తొలిసారని విదేశాంగ శాఖ వెల్లడించింది. అటు ప్రధానమంత్రిగా మోదీ అక్కడికి వెళ్లడం ఇది రెండోసారని పేర్కొంది. 2018లో G20 సమ్మిట్ కోసం ప్రధాని అర్జెంటీనా వెళ్లారు. రక్షణ, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక రంగాలపై ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలేతో చర్చలు జరపనున్నారని చెప్పారు. ప్రధాని పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు ప్రధాని నరేంద్ర మోదీ తలొగ్గుతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకుంటున్నప్పటికీ ట్రంప్ విధించిన టారిఫ్ గడువుకు మోదీ తలొగ్గుతారని రాహుల్ పేర్కొన్నారు. ఈ మేరకు తన మాటలు గుర్తుపెట్టుకోవాలని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైతే తప్ప గడువులోపు అమెరికా ప్రతిపాదించిన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోమని కేంద్ర మంత్రి గోయల్ శుక్రవారం చెప్పారు. అయితే ప్రధాని మాత్రం అమెరికాకు తలొగ్గుతారని రాహుల్ గాంధీ ఆక్షేపించారు. అమెరికా ప్రతీకార సుంకాలు జూలై 9 నుంచి అమల్లోకి రానుండగా ఇరు దేశాల మధ్య ఒప్పందంపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు పీయూష్ గోయల్ ఇప్పటికే చెప్పారు. మరో 30-40 ఏళ్ల వరకు జీవించి ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉన్నట్లు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా చెప్పారు. దలైలామా వారసుడి ఎంపికపై విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో 14వ దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టిబెట్లోని పలు ప్రాంతాల్లోనూ దలైలామా అనుచరులు, అభిమానులు ఆయన జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్ అంచనాలను చూస్తుంటే తనకు బోధిసత్వ ఆశీస్సులు ఉన్నాయని దలైలామా తెలిపారు. మరో 30-40 ఏళ్లు తాను జీవించి ప్రజలకు సేవలు అందించాలని ఉందని వెల్లడించారు. తమ దేశాన్ని కోల్పోయి భారత్లో నివాసం ఉన్నప్పటికీ టిబెట్లోని ప్రజల కోసం తానెంతో చేశారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరింత మందికి సేవ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గార్డెన్ ఫోడ్రోంగ్ ట్రస్టుకు మాత్రమే తన వారసుడిని నిర్ణయించే అధికారం ఉంటుందని ఇప్పటికే దలైలామా స్పష్టం చేశారు. తాను మరణించిన తర్వాతే తన వారసుడు వస్తారని తేల్చి చెప్పారు. చైనా ప్రభుత్వం మాత్రం వారసుడి ఎంపికకు తమ ఆమోదం అవసరమని చెబుతోంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ బీజేపీ నేత దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నేత గోపాల్ కేమ్కాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గత రాత్రి పట్నాలోని తన నివాసం వద్ద గోపాల్ కారులోంచి దిగుతుండగా బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో ఒక బుల్లెట్ షెల్ కేసింగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 6 ఏళ్ల క్రితం తన కుమారుడిని సైతం కొందరు దుండగులు కాల్చి చంపారు. ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నేత గోపాల్ కేమ్కా హత్యకు గురైన ఘటన బీహార్లో శాంతి భద్రతలు క్షీణించాయనటానికి ప్రత్యక్ష నిదర్శనమని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాలనలో బీహార్ నేరస్తులకు స్వర్గధామంగా మారిందని ఆక్షేపించాయి. నేరాల నియంత్రణలో నితీష్ సర్కార్ విఫలమైందని చెప్పాయి. ఈ ఘటనపై స్పందించిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోలీస్ స్టేషన్ కు కొద్ది దూరంలోనే ఖేమ్కా హత్య జరిగిందన్నారు. బీహార్లో ప్రతి నెల వందలాది మంది వ్యాపారవేత్తలు హత్యకు గురవుతున్నారని ఆరోపించారు. అటు ఈ ఘటన బీహార్లో శాంతి భద్రతలు క్షీణించాయని మరోసారి నిరూపించిందని విమర్శించింది. బీహార్లో రోజు హత్య, అత్యాచారం, దోపిడీ, కిడ్నాప్ కేసులు నమోదవుతున్నాయని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్ ఠాక్రేతో ఇకపై తాను కలిసే ఉంటానని శివసేన యూబీటీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసి ఒకే రాజకీయ వేదికపైకి చేరుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తూ తెచ్చిన త్రిభాషా విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ముంబైలో నిర్వహించిన మెగా విజయోత్సవ సభలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. మరాఠీ తమ హక్కు అని వారు ఉద్ఘాటించారు.
దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వం హిందీని తమపై బలవంతంగా రుద్దటాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రణాళికలో భాగంగానే త్రిభాషా విధానం తెచ్చారని రాజ్ ఠాక్రే ఆరోపించారు. శివసేన స్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రే ఇంగ్లీష్ స్కూల్లో చదివారని, ఆంగ్ల పత్రికలో పనిచేశారని చెప్పారు. అయినా మరాఠీ హోదా విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని రాజ్ ఠాక్రే గుర్తు చేశారు. ఉద్ధవ్ ఠాక్రేతో తనను కలపటం బాలాసాహెబ్ ఠాక్రే వల్ల కాలేదని, సీఎం దేవేంద్ర ఫడణవీస్ వల్లే సాధ్యమైందని రాజ్ ఠాక్రే సరదాగా చెప్పుకొచ్చారు. రాజ్ ఠాక్రేతో కలిసి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకుంటామని ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి బహుడా యాత్ర పహాండి ఆచారంతో భక్తుల జై జయ ధ్వానాల మధ్య కన్నుల పండుగగా సాగుతోంది. గుండిచా ఆలయం నుంచి బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు తిరుగు ప్రయాణమయ్యే క్రతువే బహుడా యాత్ర కాగా, ఈ యాత్రలో భాగంగా శ్రీ గుండిచా ఆలయం నుంచి 3 దేవతామూర్తుల విగ్రహాలను శారదబలి వద్ద నిలిపిన రథాల వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆనవాయితీగా మధ్యాహ్నం 12 గంటలకు పహండి ప్రారంభం కావాల్సి ఉన్న ఉదయం 10:30కే ప్రారంభించారు. సంప్రదాయబద్ధంగా బలభద్ర, దేవి సుభద్ర, జగన్నాథుణ్ణి ఒక్కొక్కరిగా రథాలపైకి చేర్చారు. ఈ రథాలను భక్తులు 12వ శతాబ్దపు జగన్నాథుని ప్రధాన పీఠమైన మందిరం వరకు లాగుతారు. గుండిచా ఆలయం నుంచి ఇది దాదాపు 2.6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బహుడా యాత్ర సందర్భంగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఛీ, ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 10,000 మంది పోలీసులతో భద్రత కల్పించినట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది. జగన్నాథుడి బహుడా యాత్రకు ముందు ప్రముఖ సాహిత్యక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరీ తీరంలో జగన్నాథుడి ఆకృతిని ఇసుకతో నిర్మించారు. పూలతో అలంకరించినట్లు అందంగా తీర్చిదిద్దారు. సాయికత శిల్పం కింది భాగంలో బహుడా యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,20,419 క్యూసెక్కులు జలాశయంలోకి చేరుతుండగా 67,009 క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,704 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 877 అడుగులకు చేరువైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 172.66 టీఎంసీలకు చేరింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం పాలయ్యారు. ఓ పెళ్లి బృందంతో వెళ్తున్న బొలెరో అదుపు తప్పి ఓ కళాశాల గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, మృతుల్లో 2 చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. 5 అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉందన్నారు. పెళ్లి కూతురు నివాసానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రికుల బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 36 మంది యాత్రికులు గాయపడ్డారు. పహల్గాంకు వెళ్లే దారిలో యాత్రికుల 5 బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. జమ్మూలోని భగవతీ నగర్ క్యాంపు నుంచి పహల్గాం బేస్ క్యాంపునకు యాత్రికులతో బయలుదేరిన కాన్వాయ్లోని బస్సులు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై చందర్కోట్ వద్ద ప్రమాదానికి గురయ్యాయి. కాన్వాయ్లోని ఓ బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో నియంత్రణ కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు వివరించారు. ఈ ప్రమాదంలో బస్సులోని ముందు భాగాలు కొంతమేర దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన యాత్రికుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు. మిగిలిన యాత్రికులను వేరే వాహనాల్లో బేస్ క్యాంపునకు తరలించినట్లు అధికారులు చెప్పారు. మరాఠీ మాట్లాడే విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ పెట్టుబడిదారు సుశీల్ కెడియా కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొబ్బరికాయలతో దాడి చేశారు. తాను మరాఠీ నేర్చుకోబోనంటూ ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాకరేకు సుశీల్ కెడియా ఇటీవల సవాల్ విసిరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎక్స్లో తాను చేసిన పోస్టు నేపథ్యంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ముంబై వర్లీలోని సుశీల్ కెడియాకు చెందిన కార్యాలయం వద్ద కొందరు ఎంఎన్ఎస్ అనుకూల నినాదాలు చేశారు. కొబ్బరికాయలతో కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది కార్యాలయం షట్టర్లు మూసివేశారు. తాజా ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు కెడియా కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. కరుడుగట్టిన ఉగ్రవాది జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజర్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని పాకిస్తాన్ మరోసారి బుకాయించింది. మసూద్ పాక్లో లేరని, ఎక్కడ ఉన్నాడో తమకు కూడా తెలియదని తాజాగా పాక్ మాజీ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో మరోమారు అసత్యాలు పలికారు.
అతడు పాక్లో ఎక్కడున్నాడో భారత్ చెబితే సంతోషంగా అరెస్ట్ చేస్తామంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఓ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన భుట్టో అజార్ ఎక్కడున్నాడో తాము గుర్తించలేకపోతున్నామన్నారు. అతన్ని తాము అరెస్ట్ చేయలేకపోతున్నామని చెప్పారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేసుకుంటే బహుశా మసూద్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఉంటాడని భావిస్తున్నట్లు భుట్టో వెల్లడించారు. అతడు పాక్ గడ్డపైనే ఉన్నట్లు భారత్ సమాచారం ఇస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామన్నారు. కానీ ఢిల్లీ వర్గాలు ఆ వివరాలు తమకు ఇవ్వదని చెప్పారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు వస్తున్న వార్తల్ని భుట్టో ఖండించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవమని, అతడు పాక్ కస్టడీలోనే ఉన్నట్లు చెప్పారు. అమెరికాలోని టెక్సాస్లోని సంబంధించిన వరదల్లో మరణించిన వారి సంఖ్య 24కు చేరింది. తప్పిపోయిన మరో 20 మంది చిన్నారుల కోసం సహాయ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు పలు ప్రాంతాలను భారీగా వరదలు ముంచెత్తాయి. శాన్ ఆంటోనియో, కెర్విల్లే, శాన్ ఏంజెలో ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గ్వాడాలుపే నదీ తీరంలో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంపులో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తుండగా ఈ క్యాంపును వరదలు ముంచెత్తింది. ఇందులో 20కి పైకి బాలికలు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. బాలికల కోసం పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటి వరకు వరదలో చిక్కుకున్న 237 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. బాధితుల్ని రక్షించేందుకు 9 రక్షణ బృందాలు, 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్లు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా సైన్యం భీకర దాడులు చేసింది. గత రాత్రంతా 10ల సంఖ్యలో డ్రోన్లతో విరుచుకుపడింది. గత 3 ఏళ్లలో రష్యా ఇంతటి భారీ స్థాయిలో డ్రోన్లను ఎన్నడూ ప్రయోగించలేదని ఉక్రెయిన్ అధికార వర్గాలు వెల్లడించాయి. వాటిలో చాలా డ్రోన్లను నేలకూల్చినట్లు తెలిపాయి. ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా 26 మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నాయి. 10ల సంఖ్యలో భవనాలు, కార్లు ధ్వంసమైనట్లు వెల్లడించాయి. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తాను ఫోన్లో మాట్లాడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ వైమానిక దళం సామర్థ్యం పెంపు, ఉమ్మడి ఆయుధ తయారీ, రష్యాతో యుద్ధం ముగించేందుకు అమెరికా నేతృత్వంలోని ప్రయత్నాల అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగుస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేనని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. చిన్నారులు, మహిళల భద్రతకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్న రేవంత్. లైంగిక హింసకు పాల్పడే వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక. రైతు రాజ్యంపై చర్చకు రావాలన్న రేవంత్ రెడ్డి సవాల్కు బీఆర్ఎస్ సంసిద్ధత. సమయం, వేదిక చెప్పాలని డిమాండ్ చేసిన కేటీఆర్. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కాషాయ శ్రేణులు. కాకినాడ జిల్లాలో దారుణం. చెల్లితో ఫోన్లో మాట్లాడుతున్నాడు అనే కారణంపై యువకుణ్ణి చంపిన వ్యక్తి. పోలీసులకు లొంగుబాటు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేత దారుణ హత్య. శాంతి భద్రతలు క్షీణించాయనటానికి నిదర్శనమన్న విపక్షాలు. అమర్నాథ్ యాత్రలో ఘోర ప్రమాదం. ఓ వాహనం బ్రేక్ ఫెయిల్ అయి పరస్పరం ఢీకొట్టుకున్న 5 బస్సులు. 36 మందికి గాయాలు. అమెరికా టెక్సాస్లో కొనసాగుతున్న వరద బీభత్సం. 24కు చేరిన మృతుల సంఖ్య. గల్లంతైన 20 మంది బాలికల కోసం విస్తృత గాలింపు. ధర్మశాలలో ప్రారంభమైన 14వ దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు. మరో 30-40 ఏళ్లు ప్రజలకు సేవ చేయాలని ఉందని వ్యాఖ్య. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.